టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీసీ సదస్సు ఆ వర్గాల ప్రజలకు పూర్తి భరోసా ఇచ్చింది. జగన్ పాలనలో బీసీలపై జరిగిన హత్యలు, దాడులను బాధితులు నారా లోకేష్ కు తెలిపారు. ఈ సందర్భంగా బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టాన్ని తీసుకువస్తామని నారా లోకేష్ హామీ ఇచ్చారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్రావు అందిస్తారు. వెంకట్రావు. నారా లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా ఒంగోలులో నిర్వహించిన రాష్ట్ర స్థాయి బీసీల సదస్సు బీసీలకు ఒక భరోసానిచ్చిందని చెప్పవచ్చు. నారా లోకేష్ ఒంగోలులో నిర్వహించిన బీసీ సదస్సు సంబంధించి మనతో మాట్లాడటానికి బీసీ నాయకులు ఉన్నారు. సార్, మీరు చెప్పండి. వాస్తవంగా ఈరోజు రాష్ట్రంలో ఈ వైఎస్ఆర్సీపీ పాలనలో, ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలనే టార్గెట్గా, బీసీలని ఆర్థికంగా కానీ మరియు రాజకీయంగా కానీ అణిచివేస్తూ బీసీల మీద దాదాపు 24,000 మంది బీసీల మీద కేసులు పెట్టడం అయితేనేమి, అలాగనే 34 మంది బీసీ నాయకులని, తెలుగుదేశం పార్టీలో ఉండే బీసీలని పొట్టన పెట్టుకున్న సంఘటన రాష్ట్రంలో ఉంది. దాంతోపాటు బీసీ కార్పొరేషన్ ఎత్తేయటం ద్వారా బీసీలకు ఆర్థికంగా ఇబ్బందులు పాలు చేయటం, అలాగనే బీసీలు అనే వాళ్ళని తెలుగుదేశం పార్టీకి ఎన్నుముకగా ఉన్నారు. వీళ్ళని వెన్నువిర్చాలని సందంగా ఈ జగన్మోహన్ రెడ్డి ప్రవర్తిస్తున్న సందర్భంలో నారా లోకేష్ గారు ఒక దిక్సూచిగా అతని పాదయాత్ర, యువగళం పాదయాత్ర మొదలుపెట్టుకొని ఒంగోలు నగరంలో రాష్ట్ర బీసీ సదస్సుని ఒంగోలు నగరంలో ఏర్పాటు చేసి, ఆ బీసీ సదస్సు ద్వారా బీసీలకి నారా లోకేష్ గారిని అందరూ అక్కడికి వచ్చేసిన బీసీ నాయకులు, ఇతర నాయకులందరూ కలిసి వాళ్ళ సమస్యలని, వాళ్ళ భర్తను ఇబ్బందిని ఒకరు పెట్టుకుంటే నారా లోకేష్ గారు చెప్పారు, బీసీలకి చట్టం తీసుకొస్తానని చెప్పినాడు. ప్రత్యేక చట్టం బీసీలకి. అంటే ఇప్పుడు గతంలో ఎస్సీ ఎస్టీలకి ఎలాంటి చట్టం ఉందో అలాగే బీసీల రక్షణ కోసం ఒక చట్టం ఏర్పాటు చేయటం అన్నారు. అది హర్షించదగిన విషయం. అలాగే బీసీలని రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ మేము వెన్నుండి ముందుకు తీసుకెళ్తామని చెప్పి అన్నారు. బీసీలు ఈ రోజున నారా లోకేష్ గారు ఏదైతే ఇచ్చిన బీసీల సదస్సు ద్వారా ఇచ్చిన హామీలని బీసీలందరూ పూర్తిగా నమ్మి ఈ రోజున తెలుగుదేశం పార్టీ వైపు నడవడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని తీసుకొస్తామన్నారు. ఇది ఎంతవరకు మీరు దీని మీద విశ్వాసం ప్రకటిస్తారు? మేమైతే 100% విశ్వాసం ప్రకటిస్తాం. ఎందుకంటే అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కూడా జరిగింది బీసీల కోసమే, బీసీలతోటి చేశారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలని నమ్ముకొని ఆ రోజున ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టడం జరిగింది. అప్పటి నుంచి ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందో అప్పుడల్లా బీసీలకి తగు న్యాయం జరుగుతూనే ఉంటుంది. అప్పుడు ఎన్టీ రామారావు గారు బీసీలని రాజకీయంగా కానీ చేయుతనివ్వటం, అలాగే బీసీలకి స్థానిక సంస్థల రిజర్వేషన్ కల్పించడం దగ్గర నుంచి కానీ, ఆర్థికంగా నారా చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఆర్థికంగా బీసీలని నిలబెట్టడం కానీ, ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటుందో తెలుగుదేశం పార్టీ బీసీల సమస్యల మీద పోరాటం చేస్తుంది. బీసీలకు అన్ని విధాలుగా బీసీల మీద కట్టుబడి ఉంటుందని చెప్పి పూర్తి విశ్వాసం తెలియజేస్తా ఉన్నాం. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో వెంకట్రావు, ABN ఆంధ్ర.